గ్రేటర్లో టీఆర్ఎస్ జెండా ఎగరకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు ఐటీ పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ కేటీఆర్. రాజధాని అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. విశ్వనగరం అంటే బిల్డింగ్లు కట్టడం కాదన్న కేటీఆర్ అందరికీ మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. మీట్ ది ప్రెస్లో ఏడాదిన్నరలో చేసిన అభివృద్ధిని వివరించారు కేటీఆర్. భాగ్యనగరాన్ని మినీ భారతిగా అభివర్ణించిన కేటీఆర్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి అవసరాల్ని తీరుస్తామని చెప్పారు. హైదరాబాద్ను లివబుల్ సిటీగా మారుస్తామని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నగరంలో తప్పకుండా మేము గెలుస్తామని నేను చెప్తున్నా. గెలవకపోతే హైదరాబాద్ మేయర్ పీఠం మీద గులాబీ జెండా ఎగరకపోతే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ఒకవేళ మా విపక్ష పార్టీలు వాళ్ళు చెప్పే మాటల్లో వారికి విశ్వాసం ఉంటే వారెవరైనా ముందుకు వచ్చి నైతిక బాధ్యత వహిస్తారని నేను అడుగుతాను. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేయర్ కాకపోతే, గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగరకపోతే, మళ్ళీ చెప్తా ఉన్నా, గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగరకపోతే నేను నైతిక బాధ్యత వహిస్తూ నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కిషన్ రెడ్డి, తెలుగుదేశంలో నాయకుడు ఎవరో వాళ్ళే తెలుసుకోవాలి, వాళ్ళు రాజీనామా చేస్తారని నేను అడుగుతాను. గ్రేటర్ పీఠంపై టీఆర్ఎస్ నమ్మకం ఏ రేంజ్ లో ఉందో మంత్రి కేటీఆర్ చెప్పారు. గ్రేటర్లో టీఆర్ఎస్ జెండా ఎగరకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు ఐటీ పంచాయతీరాజ్ మినిస్టర్ కేటీఆర్. రాజధాని అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ఆయన. విశ్వనగరం అంటే బిల్డింగ్లు కట్టడం కాదన్న కేటీఆర్ అందరికీ మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. మీట్ ది ప్రెస్లో ఏడాదిన్నరలో చేసిన అభివృద్ధిని వివరించారు. భాగ్యనగరాన్ని మినీ భారతిగా అభివర్ణించిన కేటీఆర్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి అవసరాల్ని తీరుస్తామని చెప్పారు. హైదరాబాద్ను లివబుల్ సిటీగా మారుస్తామని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నగరంలో తప్పకుండా మేము గెలుస్తామని నేను చెప్తున్నా. గెలవకపోతే హైదరాబాద్ మేయర్ పీఠం మీద గులాబీ జెండా ఎగరకపోతే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ఒకవేళ మా విపక్ష పార్టీలు వాళ్ళు చెప్పే మాటల్లో వారికి విశ్వాసం ఉంటే వారెవరైనా ముందుకు వచ్చి నైతిక బాధ్యత వహిస్తారు.